మేము లాస్ట్ మంగళవారం నుంచి అనుకున్నాం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేపించాలి అని. ఇది రెండో వారం అనమాట. రోజు కన్నా కూడా ఈరోజు ఇంకొంచెం ముందు లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దేవుడికి పూలు అయి పెట్టేసి 2 అగరబత్తులు అయితే వెలిగించేసా. మా బాక్స్ కోసం అయితే ఇంట్లో ఈరోజు నేను వంట ఏమీ ప్రిపేర్ చేయలేదు. అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఓన్లీ దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ధూపం వేసేసి దండం పెట్టేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈరోజు అంతా హడావిడిగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వారం నుంచి ఇంకొంచెం ముందు లేవడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఈరోజు టెంపుల్ చాలా రష్గా ఉంది. మేము అక్కడ నుంచి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. మ్యాక్సిమం స్టోర్కి అయితే లేట్గా ఏమీ వెళ్ళలేదు. అనుకున్న టైంకి వెళ్ళాను. కొంచెం ముందే వెళ్ళాను అనుకోండి. అయినా సరే ఇంకాసేపు ప్రశాంతంగా టెంపుల్లో కూర్చోడానికి టైం ఉంటుంది కాబట్టి వచ్చే వారం నుంచి ఇంకొంచెం ముందు వెళ్ళడానికి ట్రై చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి వచ్చే దారిలో అమ్మవారి టెంపుల్ కనిపిస్తే ఆగి దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను. పైకి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఏం తీయకూడదు. అక్కడ ఫోన్ అనేది అలౌ చేయరు. మీకు ఈ టెంపుల్ అడ్రస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి క్లారిటీగా చెప్తాను. నాకు నార్మల్గా అయితే సైట్ ఉంది. రెగ్యులర్గా స్పెట్స్ వాడను. కానీ నేను టెంపుల్కి వచ్చినప్పుడు దేవుణ్ణి క్లారిటీగా చూడడం కోసం, తృప్తిగా మనసారా చూడడం కోసం నేను ఖచ్చితంగా స్పెట్స్ అనేది పెట్టుకొచ్చుకుంటాను. ఈరోజు అభిషేకం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా లేట్ కూడా అయిపోయింది. మంగళవారం కాబట్టి మనం ఎంత తొందరగా వచ్చినా లేట్ అయిపోద్ది. చాలా జనం ఉంటారు. ఇలా వచ్చినప్పుడు వీళ్ళకి చిల్లర ఇవ్వడం కోసం నేను ఎప్పటి నుంచో చిల్లర దాస్తూ ఉన్నాను. అదంతా కూడా నా ఎస్ఎల్ పౌచ్లో వేసుకొని వచ్చానమాట. చిల్లర తొందరగా ఎవరికి ఖర్చు పెట్టను. ఇలా దేవుడి గుడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వడం కోసం ఎవరు ఏ స్వార్థం లేకుండా ఏది ఫ్రీగా ఇవ్వరు. అది మాత్రం నిజమే. ఎంతో కొంత పుణ్యం వస్తుంది. మేము మార్నింగ్ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయితే మాకు అభిషేకం చేపించుకొని నేను డ్యూటీ దగ్గరికి వచ్చేసరికి నాకు టైము 9:50 అయిపోయింది. ఇంకా వెళ్ళే దారిలో టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాను. మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఏలూరు రోడ్లో జాబ్ చేస్తున్నప్పుడు కానుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. బజ్జీ అప్పుడే టేస్ట్ ఉన్నాయో ఇప్పుడు అదే టేస్ట్ ఉంది. అసలు ఇక్కడ బజ్జీ టేస్ట్ అయితే అస్సలు మారదు. ఏం మారినా మారకపోయినా ఇక్కడ బజ్జీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ కూడా నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఇక్కడ బజ్జీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మా ఆయన ఒక కొత్త టేస్ట్ చూపించారనమాట. బజ్జీలోకి పూరి కర్రీ చాలా బాగుంటుందంట. ఇది ఎంతమంది టేస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.